యావత్ వెస్టర్న్ వరల్డ్ ఒక 2 రోజుల పాటు నిద్రపోరు అని చెప్పుకోవాలండి. ఎందుకంటే ప్రజలలో కూడా, అంటే మీకు యూరోప్ అన్నప్పుడు ఆటోమేటిక్గా రష్యా అనబడే ఒక పెద్ద దేశం గురించి యూరోప్ ప్రజలకు కూడా తెలుసు. సో ఇప్పుడు మీకు ద ఈగిల్ హ్యాస్ అరైవ్డ్ అని యూరోప్ యూనియన్లో మీకు ఇలాంటి కథనాలు, అంటే ఎక్కడ అరైవ్డ్, పుతిన్ గారు భారత్ వచ్చేసారు, ఈగిల్ హ్యాస్ అరైవ్డ్. సో ఇలాగా, సో ఒక మామూలు జర్నలిస్టుకు కూడా దీని వాల్యూ ఏమిటో బాగా తెలుసు. ఒక వార్త రాస్తున్నామని కాదు, ప్రపంచాన్ని తలకిందులు చేసే ఒక అతిపెద్ద సంఘటన భారత్లో జరుగుతుంది. ఎందుకు? వ్లాదిమిర్ పుతిన్ భారత్ వెళ్ళారు. సో దీనంతా మీరు చూసారనుకోండి, వైట్ హౌస్ అధికారులు, అలాగే మీకు చైనాకు సంబంధించిన కమ్యూనిస్టు పార్టీ కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇది ఆధిపత్య పోరు అండి, ఆధిపత్య పోరు అంతే. సో ఇప్పుడు పుతిన్ గారు వస్తున్నప్పుడు మీరు గమనించాల్సింది, ఆయన 3 అతి కీలకమైన ఫైల్స్ను పట్టుకుని వస్తున్నారు. ఫైల్స్ అన్నప్పుడు కీలకమైన నిర్ణయాలండి, దీన్నే నేను ఫైల్స్ అని అంటున్నాను. అంటే దీనికి సంబంధించిన పునాదులు, ఫౌండేషన్ ఆల్రెడీ ఇప్పుడు షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో రాజ్నాథ్ సింగ్ గారు రష్యా యొక్క డిఫెన్స్ మంత్రిని కలిశారు. సో సుఖాయ్ 57 గురించి వాళ్ళు మాట్లాడుకున్నారు, అవునా? సో ఇప్పుడు పుతిన్ గారు భారత్ వచ్చారు, మోదీ గారిని కలిశారు. ఇప్పుడు ఏం జరగబోతుంది? యావత్ ప్రపంచము ఎందుకు ఇంతలాగా వణుకుతున్నారు? ఏం చెయ్యబోతున్నారు? టోటల్ డైనమిక్సే మారిపోతుంది. అంటే న్యూ వరల్డ్ ఆర్డర్ రాబోతుందా? ఇన్ని రకాల, ఇది నేను చెప్పడం లేదండి, కథనాలు, ఎన్నెన్ని కథనాలంటే ఎన్నెన్ని అబద్ధాలు, జరగనివి కూడా. $2 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ సబ్మెరైన్స్ రష్యా వాళ్ళు భారత్కి ఇస్తున్నారని కూడా, అలాంటిది ఏమీ జరగలేదు, కానీ మీకు అక్కడ కథనాలలో వీళ్ళు రాస్తున్నారు. అంటే ఎలాంటి స్పెక్యులేషన్, ఎలాంటి షాకింగ్ వార్తలను క్రియేట్ చేయాలి అని వెస్టర్న్ మీడియా వాళ్లకు, ఇది అబద్ధమా నిజమా సంబంధం లేదు, సెన్సేషనలిజమే కావాలి. సో ఇప్పుడు పుతిన్ గారు వచ్చారు కదండి, ఏం వీళ్ళ చేయబోతున్నారంటే, పుతిన్ గారితో వచ్చిన వాళ్ళ డిఫెన్స్ మంత్రి ఆండ్రూ బెలోషవ్ అంటారు ఈయన. సో ఎప్పుడైతే మీకు ఒక డిఫెన్స్ మంత్రి వాళ్ళ అధ్యక్షుడితో వస్తున్నాడు అంటే డిఫెన్స్కు సంబంధించిన ఒప్పందాలు ఉంటాయి, క్లియర్ కదా? లేకపోతే విమానంలో కూర్చోబెట్టుకుని ఆయన తీసుకురాడు కదా. మీకు పెద్ద డిఫెన్స్ ప్యాక్ట్స్. ఇక ట్రంప్ గారు ఏమంటున్నారు? కుదరదండి, మీరు రష్యాతో ఇలాంటి స్నేహము చేయకూడదు, కొత్త రకమైన డిఫెన్స్ ఒప్పందాలు చేసుకోకూడదు, లేకపోతే మేము మీపై శాంక్షన్స్ విధిస్తాము, ఇది కదా మాట్లాడుతున్నాడు. భారతీయులు మనకు ఉండాల్సిన క్లారిటీ ఏంటంటే, మీకు ఎన్నో ఏళ్ల నుంచి మన వద్ద ఉండే ఆయుధాలు, మెయిన్గా యుద్ధ విమానాలు రష్యా వాళ్ళవే కదండి, అలాగే మీకు హెలికాప్టర్లు వాళ్ళవే కదా, AK-47 అని మాట్లాడతాం వాళ్ళవే కదా. సో అలాగా తరతరాలుగా, దశాబ్దాల వారీగా రష్యాతో మనకు డిఫెన్స్ ఒప్పందాలు ఉన్నాయి. సో అది కుదరదు అంటే మనం ఒప్పుకుంటామా? లేదు కదా. అదే మీరు అమెరికా అన్నారు అనుకోండి, టెక్నాలజీ, అది డిజిటల్ టెక్నాలజీ అనొచ్చు, కామర్స్ అనొచ్చు, సోషల్ మీడియా అనొచ్చు, ఇలాగా. అంటే అమెరికాను చూసే విధానం వేరు, రష్యాను చూసే విధానం వేరు, ఇద్దరూ కూడా మనకు చాలా ముఖ్యం. ఈ క్లారిటీ మనకు ఉంది, కానీ వెస్టర్న్ కంట్రీస్కి ఎప్పుడు ఉండవు. వాళ్ళు ఎప్పుడూ కూడా హిపోక్రటిక్గానే ఉంటారు, అంతే కదా. అంటే ఎదుటి వాళ్ళని బెదిరించడము, భయపెట్టడము, ఈ రకంగా తమ పనులు చేసుకోవడం. ఇదే ఇవాళ అమెరికా ప్రజలు కూడా రియలైజ్ అయ్యారు, ఎంతకాలం ఇలా బతుకుతాం, ఎంతకాలము, వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు రష్యా డిఫెన్స్ మంత్రి వచ్చారు అంటే ఆల్రెడీ మనం ప్రిడిక్షన్ చేసేసాం, మనం భవిష్యవాణి చెప్పేశాం. ఇక్కడ సూపర్ సుఖాయిలు వస్తాయండి. మన ఆలోచన ఏంటంటే గ్రామాలలో, పట్టణాలలో మీకు మంచి ఎయిర్పోర్ట్లు ఉండాలి. గ్రామాలలో కూడా ఎయిర్పోర్ట్లు ఉంటాయండి, ఒకరోజు వస్తుంది. అప్పుడు మీకు ఒక 100 సీటర్ విమానాలు రష్యా వాళ్ళు తయారు చేసి ఇక్కడ ఇస్తారు. తరువాత టాటాలు, ఎల్ఎన్టీలు కొత్త విమానాలను తయారు చేసి, అంటే జాయింట్ వెంచర్. ఇప్పుడు మీరు మెట్రో అంటున్నారు, మెట్రో బోగీలు ఎక్కువ శాతం రష్యా వాళ్ళే తయారు చేసి ఇచ్చారు, చాలామందికి తెలియదు. సో అలాంటి ఒక ప్రక్రియ భారత్లో స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడు సూపర్ సుఖాయిలు అయిపోయాయి. సుఖాయ్ 57 మాట్లాడాం, సుఖాయ్ 75 చెక్మేట్, దీని గురించి కూడా మాట్లాడాం. ఇక అల్టిమేట్గా మీకు S-400 ఇంకొక 5 బ్యాటరీలు కొంటాము, ప్లస్
S-500 మాత్రం చూడండి, ఈ S-500 టెక్నాలజీ వచ్చిన వెంటనే రష్యా వాళ్ళు మనకే ఫస్ట్ ఆఫర్ ఇచ్చారండి. ముందు భారత్కే ఆఫర్. అంటే మన మీద వాళ్ళకున్న నమ్మకం చూడండి. ఇది వ్యాపారమే అనొచ్చు, కానీ మీ వద్ద S-500 ఉంది అనుకోండి, ఇది ఎలా పనిచేస్తో చెప్పమంటారా? అంతరిక్షములో 75 కిలోమీటర్ల పైన ఎవరైనా ఒక శాటిలైట్ వెపన్ని పెట్టుకొని, ఆ చైనా అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, ఎవరైనా మీ మీద ప్రయోగించాలి అంటే S-500 ఇక్కడ నుంచి దూసుకుపోయి ఆ మిజైల్ను ధ్వంసము చేయగలదు. ఎక్కడ? 75 కిలోమీటర్లు. మామూలుగా ఒక విమానము 36,000 అడుగులే ఎగురుతుంది కదా. ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ అంటే ఏంటండి? 9 కిలోమీటర్లు. అంటే భూమి నుంచి మీరు నడుచుకుంటూ 9 కిలోమీటర్ల పైకి వెళ్తే మౌంట్ ఎవరెస్ట్ యొక్క సబ్మిట్ని చేరతారు. అలాంటిది 75 కిలోమీటర్ల పైన కూడా అండి, భూమి మీద కాదు అంతరిక్షము దాకా కూడా మీకు S-500 వెళ్ళగలదు. సో ఒకవేళ ఇది భారత్లో ఉంది అనుకోండి, ఏం జరుగుతుందండి? చైనా వాడు ఏం మాట్లాడలేడు. అంటే ఆసియా ఖండము కాదు, ప్రపంచ స్థాయిలో రష్యా తర్వాత భారత్ అనే అంటారు కదా, ఎవరు మనల్ని ఎదిరించలేరు. దీనినే నేను ఆధిపత్య పోరు అంటున్నాను. సో చైనాను మనము చాలా చాలా ఈజీగా ఓవర్టేక్ చేయగలం, ఈ ఆయుధాలు ఉంటాయి. సో అలాంటిది మీకు దీనికి సంబంధించిన, అంటే మనకు కనిపిస్తున్న దృశ్యాలు వేరు, బ్యాక్ డోర్లో మనం వేస్తున్న స్ట్రాటజీ. ఎందుకంటే ఏకంగా పుతినే, ఇప్పుడు చాలామంది నమ్మడానికే ఆశ్చర్యంగా, ఎందుకంటే 2022 తర్వాత 1-2 దేశాలకు ఈయన వెళ్ళాడే తప్ప ఇంత మేజర్ జర్నీ అనేది భారత్ దాకా రావడము ఇదే ఫస్ట్ టైం. అలాంటిది పుతిన్ వచ్చి ఇలాంటి ఒప్పందాలు అన్నప్పుడు చాలామంది నమ్మలేకపోతున్నారు. వెస్టర్న్ కంట్రీస్లో అయితే వాళ్ళ నాయకులకు నిద్ర కరువైంది. అలాంటి సిచ్యువేషన్, వేరే ఎవరు ఏమి మాట్లాడలేకపోతున్నారు. ఇక రెండవ విషయానికి మీరు వచ్చారు అనుకోండి, దీనికి సంబంధించి ఆల్రెడీ స్వయంగా మోదీ గారే మాట్లాడారు. ఆయన ఏమంటారు? భారత్లో ఇక మీదట మనం అటామిక్ ఎనర్జీ మీదే డిపెండ్ అవుతాం. సో మామూలుగా ఉండే బొగ్గు అనండి, లేదా ఈ గ్రిడ్స్ పెట్టి పవర్ జనరేషన్ కాదు, దేశమంతా కూడా అటామిక్ పవర్ ఉంటే, ఇంటింటికి అటామిక్ పవర్ని ఇవ్వగలిగితే, అణుశక్తి ప్రసరణ, అణుశక్తి డిస్ట్రిబ్యూషన్ ఇవ్వగలిగారు అనుకోండి, అద్భుతాలు మనము సాధించవచ్చు. రష్యా వాళ్ళు ఏమంటున్నారు? ఫ్లోటింగ్ న్యూక్లియర్ ప్లాంట్ మీకు ఇస్తాము. ఆల్రెడీ నేనైతే 2 ఏళ్ల క్రితమే 12 అటామిక్ ప్లాంట్స్ ఇక్కడ భారత్లో పెట్టాలని రష్యా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే మనకు తెలుసండి, మీకు నాకు తెలిసి జరగబోతుందని. మోదీ గారే మొన్న మాట్లాడడం, మీకు యావత్తు భారత్లో న్యూక్లియర్ పవర్ అనేదే మనకు కావాలి అంటే, నేను చెప్పాను 1000 రూపాయలు మీ కరెంటు బిల్ రేపు 200కే. ఎంత చవక! ఇదంతా జరగాలంటే న్యూక్లియర్ పవర్ అనేది రావాలి. ఇక మూడవది, యావత్ ప్రపంచాన్ని కుదిపేసేది ఇవాళ మీకు పేమెంట్స్. అంటే మనము రూపీలో, రష్యా వాళ్ళు రూబుల్లో, మధ్యలో చైనా కూడా కలిస్తే, మీకు ఈ ముగ్గురు కలిసారు అనుకోండి, డాలర్ అనబడే ఈ ప్రక్రియను మీరు ఆపేస్తే, మనం ఏం ఆలోచిస్తున్నాము? రష్యాతో రూబుల్ వ్యాపారం, అమెరికాతో డాలర్. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి, మీరు చైనాను కలుపుకున్నారు అనుకోండి, ఏమవుతుందండి? ప్రపంచంలో అతిపెద్ద 3 దేశాలు వీళ్ళకి డాలర్ని వాడము, పెట్రో డాలర్ మాకు అవసరమే లేదు అంటే ఇది ఎంత పెద్ద డిసిషన్. సో దీనితో ప్రపంచమే మీకు తలకిందులైపోయే అవకాశం. అందుకే మీకు వరల్డ్ న్యూ ఆర్డర్ అని మాట్లాడుతున్నాను. ఈ ప్రక్రియ మాత్రము ప్రాక్టికల్గా జరిగితే, బ్రిక్స్ కరెన్సీ అనేది వస్తే, నేను నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు ఒప్పుకోకపోతే నేనేం చేయాలి? సో అమెరికా వాడి యొక్క బెదిరింపులు మనం ఎవరం వినడం లేదండి. వాడేం చేస్తాడు? ఏమీ చెయ్యలేడు. సో ఈ 3 ఫైల్స్ అనేవి పుతిన్ గారికి చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని పట్టుకొని ఇవాళ మీకు బేరసారాలు జరుగుతున్నాయి. మరి అవుట్కమ్ ఎలా ఉంటుందని మీకు అనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.